హలో హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? వెల్కమ్ టు ఎడ్యుహంట్ ఐఐటి అండ్ నీట్ ఫౌండేషన్ క్లాసెస్. దిస్ ఈజ్ సుకుమార్. మనం లాస్ట్ క్లాస్లో 9th క్లాస్ కెమికల్ బాండింగ్ చాప్టర్ మాడ్యూల్ 1 కెమికల్ బాండింగ్ చాప్టర్లో కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఏ వెరీ స్పెషల్ టైప్ ఆఫ్ కెమికల్ బాండ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ గురించి. ఇప్పుడు అదే మాడ్యూల్లో వర్క్షీట్ నెంబర్ 3 అండ్ దిస్ వర్క్షీట్ ఈజ్ అబౌట్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఓన్లీ. సో దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఏ సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఈజ్ ఎగ్జిబిటెడ్ బై. అంటే ఈ 4 ఆప్షన్స్లో కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఎక్కడ ఉంది? ఈ 4 ఆప్షన్స్లో కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఏ కేసులో కనిపిస్తుందని అడగచ్చు. ఇన్ విచ్ కేస్ యు ఆర్ హ్యావింగ్ దిస్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అని చెప్పి. ఎస్, చూడండి ఇక్కడ కార్బన్, ఇది C2H2 కదా, C2H2 కదా. ఎస్, కార్బన్. దీని స్ట్రక్చర్ జోలికి వెళ్తే స్ట్రక్చర్ గీస్తే కార్బన్ కార్బన్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ ట్రిపుల్ బాండ్. దీన్ని ఎసిటిలీన్ అంటారు. మీరు కేర్ఫుల్గా చూస్తే హియర్ ద టెట్రావాలెన్సీ ఆఫ్ బోత్ ద కార్బన్స్ ఈజ్ కంప్లీటెడ్. 2 కార్బన్స్కి కూడా టెట్రావాలెన్సీ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఉండే ఛాన్స్ లేదు. నెక్స్ట్ స్ట్రక్చర్ సల్ఫ్యూరిక్ యాసిడ్. స్టూడెంట్స్ ఇక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్గా జాగ్రత్తగా వినండి. సల్ఫ్యూరిక్ యాసిడ్లో కానీ ఏదైనా మాలిక్యూల్లో కానీ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఉందో లేదో తెలుసుకోవాలంటే నేను బిగినింగ్లో నేర్పించాను కదా లూయిస్ డాట్ స్ట్రక్చర్. మనం లూయిస్ డాట్ స్ట్రక్చర్ వేయడం తెలియాలి. ఆ లూయిస్ డాట్ స్ట్రక్చర్ నుంచే మనకు కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఉందో లేదో తెలుస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాలిక్యూల్కి లూయిస్ డాట్ స్ట్రక్చర్ వేసాం. ఆ సెంట్రల్ ఆటమ్కి ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మైనస్ ఇప్పుడు ఎన్ని బాండ్లు ఉన్నాయి. అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి కానీ బాండ్లు ఎన్ని ఫామ్ చేసింది? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 5 ఉన్నాయి, బాండ్లు ఏమో 4 ఫామ్ చేసింది. అప్పుడు ఒక ఎలక్ట్రాన్ ఏమైంది అంటే ఆ ఎలక్ట్రాన్ ఎందుకు మిస్ అయింది అంటే ఆ ఎలక్ట్రాన్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్లో ఇన్వాల్వ్ అయిందని మనం చెప్పొచ్చు అనమాట. ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీకు గుర్తుందా? ఒకసారి లూయిస్ డాట్ స్ట్రక్చర్ సల్ఫ్యూరిక్ యాసిడ్కి వేయడం ఎలాగంటే నేను అప్పుడు నేర్పించాను. మీరు డైరెక్ట్గా నేను గీస్తున్నాను. ఓకేనా? మనకు సల్ఫ్యూరిక్ యాసిడ్కి లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఈ విధంగా తయారవుతుంది. సల్ఫ్యూరిక్ యాసిడ్కి లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఈ విధంగా తయారవుతుంది. గుర్తుందో లేదు? ఆ తర్వాత ఇలా లూయిస్ డాట్ స్ట్రక్చర్ వేసిన తర్వాత ఇక్కడ ఫార్మల్ ఛార్జ్ తగ్గించడానికి ఫార్మల్ ఛార్జ్ని మినిమైజ్ చేయడం కోసం ఇదిగో ఈ పెయిర్ని ఇట్లా వేయమని చెప్పాను. గుర్తుందా? అలాగే ఈ పెయిర్ని కూడా ఇలా వేయమని చెప్పాను. వేసిన తర్వాత మనకు S డబుల్ బాండ్ O అండ్ OH ఈ విధంగా. ఇదిగో లూయిస్ డాట్ స్ట్రక్చర్ డ్రా చేయడం రాని వాళ్ళకి ఏం అర్థం కాదు. ఇది డ్రా చేయడం రావాలి. ఆ తర్వాత 2 లోన్ పేర్లు ఉన్నాయి, ఇక్కడ 2 లోన్ పేర్లు ఉన్నాయి. ప్రతి ఆక్సిజన్ మీద 2 లోన్ పేర్లు ఉన్నాయి. సో ఇది సల్ఫర్ యొక్క కోవలెన్సీ 6ని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అలాగే ఎక్స్పాండెడ్ ఆక్టెట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కానీ ఈ లూయిస్ డాట్ స్ట్రక్చర్ చూడండి. ఈ లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఎలా గీసాం మనం అంటే స్ట్రిక్ట్గా సల్ఫ్యూరిక్ యాసిడ్లోని సల్ఫర్ కూడా ఆక్టెట్ రూల్ని ఫాలో అయినట్టుగా మనం ఎజ్యూమ్ చేసుకుని ఇది గీసినట్టు అయింది. అవునా? అలా చూస్తే 1 2 3 4 5 6 7 8 ఎలక్ట్రాన్సే ఉన్నాయి. అవునా? అయితే అర్థం చేసుకోండి, సల్ఫర్ ఇప్పుడు ఇది కోవలెంట్ బాండ్ అంటే ఒక ఎలక్ట్రాన్ కదా, ఇది ఒక ఎలక్ట్రాన్ కదా, ఇదొక ఎలక్ట్రాన్ కదా, ఇదొక ఎలక్ట్రాన్ కదా. ఆలోచన జాగ్రత్తగా చేయండి. సల్ఫర్ వ్యాలెన్సీ షెల్లో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. సల్ఫర్ వ్యాలెన్సీ షెల్లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 3s2 3p4. సల్ఫర్ వ్యాలెన్సీ షెల్లో 3s2 3p4 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మరి 6 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు 4 ఎలక్ట్రాన్సే కాంట్రిబ్యూట్ అయినట్టు ఎందుకు వచ్చింది అంటే ఖచ్చితంగా ఈ 2 బాండ్స్ ఇవి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ అనమాట. ఈ 2 కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ అనమాట. అంటే ఇదొక పెయిర్ డొనేట్ అయింది, ఇదొక పెయిర్ డొనేట్ అయింది. అలా 4 ఎలక్ట్రాన్స్ డొనేట్ అయ్యాయి. అండ్ 5th ఎలక్ట్రాన్ 6th ఎలక్ట్రాన్ కోవలెంట్ బాండ్స్. ఈ 2 కోవలెంట్ బాండ్స్, ఈ 2 కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్. ఓకేనా? అట్లా ఎక్స్ప్లెయిన్. అలా చూస్తే సల్ఫర్కి +6 స్టేట్, ఆక్సిడేషన్ స్టేట్ +6 అని కూడా మనం చెప్పగలుగుతాం. సో H2SO4లో ఆ విధంగా కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఉందన్నమాట. అండ్ వాటర్లో లేదు, వాటర్ అంతే, దట్స్ ఇట్, ఆక్టెట్ కంప్లీట్ అయింది. HClలో లేదు, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ లేదు. సో H2SO4లో ఉంది అని మనం చెప్పొచ్చు. సరేనా? ఎస్. నెక్స్ట్
the bond that exists between NH3 and BF3. NH3లో నైట్రోజన్ పైన ఒక లోన్ పేర్ నన్న నైట్రోజన్ వ్యాలెన్సీ షెల్లో 1 2 3 4 5. ఆ 5 ఎలక్ట్రాన్స్లో ఒక ఎలక్ట్రాన్ హైడ్రోజన్తో, ఇంకొక ఎలక్ట్రాన్ హైడ్రోజన్తో, మరో ఎలక్ట్రాన్ హైడ్రోజన్తో, అప్పుడు ఈ లోన్ పేర్ ఉండిపోతుంది. సో ఈ లోన్ పేర్ని BF3, ఇది ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అనమాట, BF3కి డొనేట్ అవుతుంది. కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఇది BF3, కొంచెం దగ్గరగా రాస్తాను. BF3కి డొనేట్ అవుతుంది. ఎందుకు సార్ BF3కి? బోరాన్ వ్యాలెన్సీ షెల్ కాన్ఫిగరేషన్. బోరాన్ అవుటర్ మోస్ట్ షెల్లో 2s2 2p1 3 ఎలక్ట్రాన్సే ఉంటాయి. అవుటర్ మోస్ట్ షెల్లో 3 ఎలక్ట్రాన్సే ఉంటాయి కదా. ఆ 3 ఎలక్ట్రాన్స్ 3 ఫ్లోరిన్స్తో షేర్ చేసుకుంటే BF3 అవుతుంది. అంటే సో BF3 ఫామ్ అయిన తర్వాత కూడా 1 2 3 4 5 6 బోరాన్ అవుటర్ మోస్ట్ షెల్లో లేదా బోరాన్ ఇక్కడ బోరాన్కి ఆక్టెక్ట్ కంప్లీట్ కాలేదు. సో ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్. సో ఎలక్ట్రాన్ డెఫిషియంట్ స్పీసీస్ ఇది ఎలక్ట్రాన్ రిచ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే లోన్ పేరు ఉంది, డొనేట్ అవుతుంది. సో the bond that exists between NH3 and BF3 is coordinate bond, no doubt about it. Okay na? Next, which of the following does not have a coordinate covalent bond? Kadu bond. Which of the following does not have a coordinate covalent bond? వీళ్ళలో కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఎవరిలో లేదు అని చెప్పడం అనమాట. SO2లో ఉందా అంటే దానికి లూయిస్ డాట్ స్ట్రక్చర్ వేద్దాం. SO2కి మీరు లూయిస్ డాట్ స్ట్రక్చర్ లేదా సల్ఫర్ వ్యాలెన్సీ షెల్లో 1 2 3 4 5 6 ఇలా వేస్తాం. 1 2 3 4 5 6. ఒక ఆక్సిజన్తో ఆక్సిజన్ వ్యాలెన్సీ షెల్లో 1 2 3 4 5 6 ఇలా కోవలెంట్ బాండ్ వేసేయండి. ఇప్పుడు ఆలోచన చేయండి, ఆక్సిజన్కి ఆక్టెక్ట్ కంప్లీట్ అయిందా? 1 2 3 4 5 6 7 8. సల్ఫర్కి ఆక్టెక్ట్ కంప్లీట్ అయిందా? 1 2 3 4 5 6 7 8. ఆక్టెక్ట్ కంప్లీట్ అయిపోయింది. ఆక్టెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఇంకో బాండ్ రావాలంటే ఇప్పుడు ఆక్సిజన్ వ్యాలెన్స్ షెల్లో 1 2 3 4 5 6. సో ఖచ్చితంగా ఈ బాండ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్గా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఆ బాండ్ని కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. యాక్చువల్గా వ్యాలెన్సీ దాన్ని కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, లేదా ఈ 2 ఎలక్ట్రాన్తో షేర్ కూడా చేయొచ్చు. అంటే సో ఈ 2 ఎలక్ట్రాన్స్తో షేర్ చేస్తున్నాం. జనరల్గా మనం ఇలా ఎక్స్ప్రెస్ చేస్తాం, ఓకేనా. కానీ ఆక్టెక్ట్ నిండిపోయిన తర్వాత, ఆక్టెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఆక్టెక్ట్ని ఎక్స్పాండ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో SO2లో కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఉంది. HNO3 సంగతి ఏంటి? నైట్రోజన్ వ్యాలెన్సీ షెల్లో 1 2, ఇది అర్థం చేసుకోండి శ్రద్ధగా. నైట్రోజన్ వ్యాలెన్సీ షెల్లో 1 2 3 4 5. HNO2 ఫస్ట్ HNO2 వేస్తాం. చూడండి HNO2 నైట్రోజన్ వ్యాలెన్సీ షెల్లో 1 2 3 4 5. ఇది ఆక్సీ యాసిడ్. HNO2 కానీ HNO3 కానీ ఆక్సీ యాసిడ్స్, అంటే దానిలో OH ఉంటుంది. OH రాసేసాను. సో HNO2లో 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఒక ఆక్సిజన్ ఇక్కడ రాశాను, మరొక ఆక్సిజన్ ఖచ్చితంగా ఇలా డబుల్ బాండ్ వేస్తున్నాను. ఇది HNO2లో నైట్రోజన్ సెంట్రల్ ఆటమ్ 1 2 3 4 5 6 7 8. ఆక్టెక్ట్ కంప్లీట్ అయిపోయింది. అవునా? ఇప్పుడు HNO2 నుంచి HNO3 మనం తయారు చేయాలంటే మళ్ళీ ఈసారి HNO3 ఎలా తయారు చేద్దాం? ఎక్స్ట్రా ఆక్సిజన్ యాడ్ చేయండి. ఎలా యాడ్ చేస్తారు? కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ద్వారా. ఇక్కడ ఉన్న ఈ లోన్ పేరు ఉంది కదా, ఈ లోన్ పేరుని డొనేట్ చేయండి మరో ఆక్సిజన్కి వ్యాలెన్సీ షెల్ ఎవరు ఉంటారు? 1 2 3 4 5 6. సో డొనేట్ అవడం వల్ల తన మీద ఎక్స్ట్రా నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో నైట్రోజన్ నుంచి ఎలక్ట్రాన్ పేరు డొనేట్ అవ్వడం వల్ల నైట్రోజన్ మీద ప్లస్ ఛార్జ్ వస్తుంది. ప్లస్ మైనస్ ఓవరాల్గా HNO3 న్యూట్రల్. HNO3లో కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఉంది, HNO2లో లేదు. సో HNO2లో లేదు. ఏమన్నారు? డస్ నాట్ హ్యావ్ అన్నారు. సో HNO2లో లేదు, ఆన్సర్ వచ్చేసింది. HNO3లో ఉంది. అండ్ H2SO3 మీరు లూయిస్ డాట్ స్ట్రక్చర్ వేస్తే
H2SO3లో కూడా సల్ఫర్ వ్యాలెన్సీ షెల్లో 1 2 3 4 5 6 H2SO3లో 2 OHలు ఉంటాయి. OH ఓకేనా? మీరు జాగ్రత్తగా చూస్తే 1 2 3 4 5 6 7 8 ఆక్టెక్ట్ కంప్లీట్ అయిపోయింది. ఆక్టెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మరో బాండ్ రావాలంటే ఖచ్చితంగా ఇదిగో ఈ పేరుని డొనేట్ చేయొచ్చు. సో దీన్నే ఈ పేరుని ఆక్సిజన్తో లేదా ఇంకోసారి నీట్గా రాస్తాను చూడండి, ఇక్కడ ఆక్సిజన్. ఇప్పుడు ప్రస్తుతాన్ని ఇలా వేస్తే ఆక్టెక్ట్ కంప్లీట్ అయిపోయింది కదా, కానీ ఇంకొక ఆక్సిజన్ రావాలంటే ఈ పేరుని డొనేట్ చేయమని చెప్తున్నాను. అంటే ఈ లోన్ పేరుని డొనేట్ చేస్తున్నాను. సో మొత్తం సల్ఫర్ వ్యాలెన్సీ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 1 2 ఇదిగో ఈ పేరు డొనేట్ అయిన పేరు 1 2 3 4 5 and 6 మొత్తం 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆక్సిజన్ వ్యాలెన్సీ షెల్లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, ఆ 6 ఎలక్ట్రాన్స్ కాక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ వచ్చింది. మీరు కావాలంటే మైనస్ ఛార్జ్ ఒక్క నిమిషం, ఎస్. సో నెగటివ్, సో పాజిటివ్ వేయడం. లేదా ఏం చేయొచ్చు, ఈ డొనేట్ అవుతున్న ఎలక్ట్రాన్ పేరు ఏదైతే ఉందో దాన్నే మనం డబుల్ బాండ్గా ఆ ఎలక్ట్రాన్ పేరు షేర్ అయినట్టుగా కూడా రాస్తాం, కోవలెన్సీ చెప్పడం కోసం. సో విషయం ఏంటంటే లూయిస్ డాట్ స్ట్రక్చర్ వేసే ప్రయత్నంలో ఆక్టెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆక్టెక్ట్ని ఎక్స్పాండ్ చేసే ప్రాసెస్లో కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. అది మీరు గమనిస్తే అలా H2SO3లో కూడా కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఉంటుంది. లేనిదల్లా HNO2లో మాత్రమే. ఫైన్. నెక్స్ట్, in the coordinate valency electrons are equally shared by the atoms. Electrons of one atom are shared with two atoms. Adi kada, electrons of one atom are shared with two atoms. Yes, that was correct. Electrons of one atom are shared with two atoms. Hydrogen bond adi kaadu kada. Next, which of the following contains a coordinate covalent bond? ఈ నలుగురిలో కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఎవరిలో ఉంది? సో BaCl2 నాన్న, BaCl2 ఇట్స్ అన్ అయానిక్ కాంపౌండ్, సాల్ట్, అది అయానిక్ కాంపౌండ్. మీరు రాస్తే Ba2+ అండ్ Cl- వీటి మధ్య అయానిక్ బాండ్ ఉంటుంది. యూ కెన్ టేక్ HCl ఇలా నార్మల్ కోవలెంట్ బాండ్, లేదా అయానిక్ గాని తీసుకుంటే H+Cl- aqueous సొల్యూషన్లో, అండ్ ఆక్సిజన్తో సెంట్రల్ ఆటమ్గా ఉన్న వాటర్ మాలిక్యూల్. అక్కడ ఎక్కడ కూడా కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ లేదు. ఈ N2O5 ఉంది కదా, దీన్ని ఎన్హైడ్రైడ్ ఆఫ్ HNO3 అంటారు. HNO3 యొక్క ఎన్హైడ్రైడ్ అనమాట. అంటే HNO3లోంచి వాటర్ తీసేస్తే వచ్చినట్టుగా. సార్ HNO3లోంచి వాటర్ ఎలా తీసేయాలి సార్? ఇంతకుముందు మీకు చెప్పాను, 1 2 3 4 5 HNO3 స్ట్రక్చరు ఇలా కదా, ఇలా వచ్చిన తర్వాత ఒక డేటివ్ బాండ్, ఈ పేరు డొనేట్ అయినట్టు 1 2 3 4 5 6 డేటివ్ బాండ్ ఇది కదా. ఇలాంటి HNO3 పక్కన ఇంకొకటి రాయండి, ఇలాంటి HNO3 పక్కన మరొకటి రాయండి, ఈ పేరు డొనేట్ అయినట్టు రాస్తున్నాం 1 2 3 4 5 6. ఇక డాట్ రాయకుండా రాయొచ్చు, యారో మార్క్ ఉంటే చాలు, ఇక్కడ ఆ పేరు ఉన్నట్టే. సో నేను అది తీసేస్తాను. సో ఈ యారో మార్క్ అర్థమే ఎలక్ట్రాన్ పేర్ డొనేట్ అయినట్టు. సో ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి, ఎన్హైడ్రైడ్ అంటే ఈ రెండు మాలిక్యూల్స్, ఇది ఒక HNO3 అదొక HNO3, ఈ రెండింటి మధ్యలోంచి వాటర్ని రిమూవ్ చేసండి, ఇలా H2O రిమూవ్ చేసండి, ఇక్కడ నుంచి H, ఇక్కడ నుంచి OH తీసేయండి. అప్పుడు N మీద బాండ్ కట్ అయింది, O మీద బాండ్ కట్ అయింది, Nకి Oకి మధ్య బాండ్ ఫామ్ అవుతుంది. ఎట్లా? N డబుల్ బాండ్ O, ఆక్సిజన్, సింగిల్ బాండ్ ఎవరికి? ఓకి కనెక్ట్ అవుతుంది, O సింగిల్ బాండ్ N, డబుల్ బాండ్ O, ఆక్సిజన్. సో ఇది N2O5. సో N2O5 స్ట్రక్చర్గా దాన్ని మనం చెప్పుకోవచ్చు. మరి N2O5లో కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఉందా అంటే ఇదిగో ఉంది కదా, ఉంది. సో వీళ్ళల్లో లేదు, సరేనా? నెక్స్ట్, ఏ కోఆర్డినేట్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ ఎన్ atom in a molecule has electric charge, all its valence electrons shared a single unshared electron, one or more unshared electron pair. కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ రావాలంటే అట్లీస్ట్ ఒకటి లేదా ఒకటి కన్నా ఎక్కువ అన్షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి కదా, అవునా? ఎస్. నెక్స్ట్,
విచ్ హ్యాస్ ఏ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. మళ్ళీ ఇందులో వీళ్ళలో ఎవరిలో కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఉందని అడుగుతున్నాను. ఇందాక సల్ఫ్యూరిక్ యాసిడ్కి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఉందని చెప్పాను కదా, H2SO4. అలాగే సల్ఫ్యూరస్ SO 1 2 3 4 దీనికి లూయిస్ డాట్ స్ట్రక్చర్ వేయండి. మీరు లూయిస్ డాట్ స్ట్రక్చర్ వేశారనుకోండి, దెన్ సల్ఫర్ దగ్గర ముందు SO3లో మీరు 2, ఇది ఒక నెగటివ్, O నెగటివ్, అండ్ దెన్ ఇంకొక ఆక్సిజన్ వేయాలంటే ఈ పేరుని డొనేట్ చేయాలి మీరు. 1 2 3 4 5 6 ఓకేనా. ఇలా డొనేట్ చేయడం ద్వారా SO4 2 నెగటివ్ ఎలక్ట్రాన్ పేర్ డొనేట్ చేయడం ద్వారా మనం సాధించవచ్చు. సో SO3 2 నెగటివ్లో కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఉంది. అండ్ మీథేన్లో లేదు, నార్మల్ కోవలెంట్ బాండ్స్ 4 అవి. కార్బన్ డైఆక్సైడ్ లీనియర్ స్ట్రక్చర్, నార్మల్ కోవలెంట్ బాండ్స్. అండ్ ఆఫ్ కోర్స్ అమోనియా 3 బాండ్స్ ఉన్నాయి, 3 కూడా నార్మల్ కోవలెంట్ బాండ్స్. నెక్స్ట్, ద కాంపౌండ్ కంటైనింగ్ కోఆర్డినేట్ బాండ్ ఈస్ కోఆర్డినేట్ బాండ్. ఇప్పుడే చెప్పాను SO3లో కూడా మీరు కోఆర్డినేట్ బాండ్ వేయొచ్చు. SO3లో కోఆర్డినేట్ బాండ్ వేయొచ్చు. ఎలా వేస్తారు? సల్ఫర్ వ్యాలెన్స్ షెల్ 1 2 3 4 5 6 ఒక ఆక్సిజన్ వేయండి. 1 2 3 4 5 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వేస్తున్నారు. ఆ తర్వాత ఒక్క నిమిషం, ఆక్టెక్ట్ కోసం ఈ 2 ఎలక్ట్రాన్ షేర్ చేసేస్తున్నాం, అవునా? సో సల్ఫర్కి ఆక్టెక్ట్ నిండిపోయింది, ఆక్సిజన్ కూడా ఆక్టెక్ట్ నిండిపోయింది కదా. సో ఆ తర్వాత ఆక్టెక్ట్ నిండిపోయింది 1 2 3 4 5 6 7 8. ఆ తర్వాత ఈ పేర్స్ ఏవైతే ఉన్నాయి, ఇంకొక 2 ఆక్సిజన్స్ రావాలంటే ఈ పేరుని మనం ఆక్సిజన్కి డొనేట్ చేసినట్టు చూపించవచ్చు. సో ఆక్టెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఆక్టెక్ట్ని ఎక్స్పాండ్ చేయాల్సి వస్తే మనం అక్కడ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఉందని చెప్పుకోవచ్చు. SO3లో కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఉంది, ఇందాక చెప్పుకున్నాం. H2SO4లో ఉంది. ఓజోన్లో ఆక్సిజన్ 1 2 3 4 5 6 ఆక్సిజన్ 1 2 3 4 5 6 ముందు ఒక డబుల్ బాండ్ వేస్తున్నాం. ఆ తర్వాత ఇంకో చూడండి, ఆక్సిజన్ చూడండి 1 2 3 4 5 6 7 8 ఆక్టెక్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకో ఆక్సిజన్ రావాలి 1 2 3 4 5 6. కానీ దీని ఆక్టెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్స్పాండ్ అవ్వాలంటే ఇప్పుడు ఈ పేరు డొనేట్ అవ్వాలి. ఇలా చూపించవచ్చు లూయిస్ డాట్ స్ట్రక్చర్. సో దీనిలో కూడా కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఉంది. అన్నిటిలోనూ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఉంది. ఓకేనా. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ డేటివ్ బాండ్స్ ఇన్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇందాకే వేసాం కదా, సల్ఫ్యూరిక్ యాసిడ్లో 2 కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ ఉన్నాయి. డేటివ్ బాండ్ అంటే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అదర్వైజ్ కాల్డ్ డేటివ్ బాండ్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ హ్యాస్ ఏ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. మళ్ళీ వీళ్ళలో కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఎవరిలో ఉంది? ఇది CH3. ఒక్క నిమిషం, CH3Cl కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ లేదు. అమోనియాలో లేదు అని ఇందాకే చూసాం. CH3OH నార్మల్ బాండ్స్ ఇవన్నీ. మీరు లూయిస్ డాట్ స్ట్రక్చర్ వేస్తే లేదు అని, ఇందులో కూడా లేదు. ఆబ్వియస్లీ ఆన్సర్ ఇదే అవుతుంది. కానీ ఎట్లా సార్ అంటే CH3 ఇది సైనైడ్ కాదు, ఐసోసైనైడ్. N నైట్రోజన్ వ్యాలెన్సీ షెల్లో 1 2 3 నైట్రోజన్ వ్యాలెన్సీ షెల్లో 1 2 3 4 5. సో 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 5 ఎలక్ట్రాన్స్లో ఒకటి CH3తో బాండ్ అయింది, అండ్ కార్బన్తో బాండ్ అయింది ఒక బాండ్. అండ్ ఈ 2 ఎలక్ట్రాన్లు 2 కార్బన్స్తో. ఇప్పుడు కార్బన్ వ్యాలెన్సీ షెల్లో 1 2 కార్బన్ వ్యాలెన్స్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ 1 2 3 4. ఓకేనా. కార్బన్ వ్యాలెన్సీ షెల్లో 2 ఎలక్ట్రాన్స్. దెన్ ఇక్కడ ఏదైతే పేరు ఉందో ఈ పేరు కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ నైట్రోజన్ మీద ఏదైతే పేరు ఉందో ఆ పేరుని మనం కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్గా చెప్పుకోవచ్చు. అప్పుడు కార్బన్కి 1 2 3 4 5 6 7 8. సో ఆక్టెక్ట్ కన్నా ఎక్కువైనా ఆక్టెక్ట్ కన్నా తక్కువైనా అక్కడ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఉండే అవకాశం ఉంది. కార్బన్ వ్యాలెన్సీ 4 కదా, కానీ కార్బన్కి ఇక్కడ 3 బాండ్స్ ఫామ్ అయ్యాయి. మరి వ్యాలెన్సీ ఎలా కంప్లీట్ అయిందంటే అది అందులో ఆ 3 బాండ్స్లో ఒకటి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అనమాట. సో మీరు లెక్కేస్తే 1 2 3 4 5 6 7 8 ఆ పేరుతో కలిపి. సో కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అక్కడ మిథైల్ ఐసోసైనైడ్లో ఉంది. ఇది ఐసోసైనైడ్. CN అయితే సైనైడ్, NC అయితే ఐసోసైనైడ్. ఓకేనా. ఎస్, థ్యాంక్ యూ.